హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది సద్దుల బతుకమ్మ వీడియో. సో ఇందులో నేను మా చెల్లి సద్దుల బతుకమ్మ పెద్ద బతుకమ్మ తయారు చేసాము. మా డాడీ హెల్ప్ చేశారు పొట్టలోకి ఆకులు దూసి. సో దీంట్లోకి చాలా పూలు కొనుక్కొచ్చాము, వెరైటీస్. కన్ఫ్యూజన్ ఉండింది కదా, మండే చేయాలా ట్యూస్డే చేయాలా పెద్ద బతుకమ్మ అనేసి. మేమైతే మండే చేసాము, ఎందుకంటే ఆ రోజు అష్టమి ఆల్రెడీ ఉందనేసి. సో ఫస్ట్ బంతి పూలు, గునుగు పువ్వు, సీత జడ పూలు, గులాబీ పూలు, పర్పుల్ చామంతి, గడ్డి పువ్వు ఇవన్నీ తెచ్చుకున్నాము. సో పెద్ద బతుకమ్మలో ఈ 4 వరుసలు గులాబీ పెట్టలేదు, ఇంకా బంతి పూలు, గునుగు పువ్వు, సీత జడ పూలు పెట్టాము. తెల్ల చామంతి దొరికింది, బాగుండింది తెల్ల చామంతి కూడా. సో మా మమ్మీ అక్కడ కూర్చొని పక్కన కూర్చొని గైడ్ చేస్తుంటే మేము పెట్టామన్నమాట, పేర్చాము ఈసారి. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఎప్పుడు ఆకులు తీయటమే కాకుండా ఫస్ట్ టైం బతుకమ్మ పేర్చాను నేనైతే. సో బాగా అనిపించింది. డిస్కషన్ అన్నమాట, ఇక్కడ పెడితే ఒక వరుస ఈ పూలు, ఒక వరుస ఆ పూలు, ఏవి బాగుంటాయి, ఇదంతా ఉంటుంది కదా. అలా నేను మా చెల్లి డిస్కస్ చేసుకొని పెట్టాము. ఏదో ట్రై చేసాము పేర్చడానికి, కానీ బాగా వచ్చింది లాస్ట్కి అవుట్పుట్. సో ఇది మా పెద్ద బతుకమ్మ. తంగేడు పువ్వు, గడ్డి పువ్వు ఇవన్నీ చిన్న బతుకమ్మకి పెట్టామన్నమాట. బాగా వచ్చింది అది కూడా, చిన్న బతుకమ్మ కూడా. సో సద్దుల బతుకమ్మ వంటల వీడియో చూసారా గైస్? చూడకపోతే వెళ్ళి చూడండి. మేమైతే సద్దుల బతుకమ్మకి 9 రకాలు చేస్తాము. మీరు ఏమేమి చేస్తారో చెప్పండి. సద్ద ముద్దలు అయితే మేము ఎప్పుడు చేయలేదు, ఒకసారి చేసింది మా మమ్మీ, కానీ ఈసారి మేము చేయలేదు. నాకు పప్పుల అన్నం ఇవి అంటే బాగా ఇష్టం. సో మేము ఎప్పుడు అవే చేస్తాము ఎక్కువ. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇదంతా ఫస్ట్ వంటలు అయిపోయాక తర్వాత పేర్చామన్నమాట బతుకమ్మ. అంటే ప్రసాదాలు రెడీగా ఉండాలి కదా, బతుకమ్మ తయారు చేసి ఇంకా ప్రసాదం పెట్టేసి హారతి ఇచ్చేయడమే కదా. సో అందుకనేసి ఫస్ట్ వంటలు ఫినిష్ చేసి తర్వాత బతుకమ్మ పేర్చాము. బతుకమ్మ పేర్చి ఇంకా గౌరమ్మను రెడీ చేసి హారతి ఇచ్చేయడమే అన్నమాట. సో ఆల్మోస్ట్ బతుకమ్మ, పెద్ద బతుకమ్మ రెడీ అయిపోతుంది. సో మీ దగ్గర ఏమేమి పూలు దొరుకుతాయో కమెంట్ చేయండి. చాలా పూలు ఇంకా పేరిస్తే చాలా పెద్దగా పేర్చచ్చు, ఫ్లవర్స్ అవన్నీ దొరికితే కదా. బట్ పేర్చడం కూడా రావాలి. ఇది సపోర్ట్ ఉండడం కోసం చాలామంది దారాలు కడతారు, మేము ఎప్పుడూ అలా కట్టలేదు. సో బతుకమ్మ అయిపోయాక అటు ఇటు 2 అగరబత్తీలు పెడతాం మేము. ఇప్పుడు రోజెస్ అన్నమాట ఈ లైన్లో, కానీ సరిపోవేమో బాగోదేమో అనేసి తీసేస్తాం మళ్ళీ రోజెస్. పింక్ పెట్టిన తర్వాత బంతి పూలు వద్దు నర్సి, అణిగిపోతాయి అవి. లోపలికే కాదు, లోపలికి కాదు, పెట్టు నువ్వు బయటికి. 1 2 3 4 5 6 7 గులాబీ పూలు అసలు ఉన్నాయి ఇంకా అవి.
ఇంకొక స్టూల్ లేదా? ఇంకో స్టూల్ చిన్న మనకు అన్నయ్య ఉన్నాడు కదా.